మార్చి 3వ తేదీన మీకు మరియు మీ కుటుంబానికి దేవుని వాగ్దానము తోడైయుండి మీ హృదయాలను సంతోషంతో నింపాలని కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథం నుండి ఈ రోజుకు సరిపోయే ఒక చక్కని వాగ్దానం. నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ 1-9. ఈ రోజు మీకోసం కొన్ని ఆత్మీయ మాటలు. తోడుగా ఉండే దేవుడు. మీరు ఒంటరిగా ఉన్నామని భావించకండి. ఆయన మీ ప్రతి అడుగులో మీకు అండగా ఉంటారు. నిజమైన సంతోషం, లోక సంబంధమైన ఆనందం తాత్కాలికం కావచ్చు, కాని దేవుడిచ్చే సంతోషం మీ హృదయానికి నెమ్మదినిస్తుంది. ధైర్యంగా ఉండండి. ఈ రోజు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ, ఎదుర్కొనే ప్రతి సవాలులోనూ దేవుని కృప మీకు తోడుంటుంది. ఈ రోజు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేటి దైనందిన ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన మార్చి 3వ తేదీ ఉదయకాల సమయమున మీ పాదచెంతకు వస్తున్నాము. గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్ములను భద్రపరిచి ఈ నూతన దినాన్ని చూడటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మీ వాగ్దానం ప్రకారం మాకు తోడై ఉండండి. మా హృదయాలలో ఉన్న ఆందోళనలను, భయాలను తొలగించి మీరిచ్చే పరలోకపు సంతోషంతో మమ్ములను నింపండి. మేము చేసే ప్రతి పనిలోనూ మీ జ్ఞానాన్ని, నడిపింపును మాకు ప్రసాదించండి. మా కుటుంబాలను, మా ప్రియులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను, ఇబ్బందుల్లో ఉన్నవారికి మార్గాన్ని చూపండి. ఈ రోజంతా మేము వెళ్లే ప్రతి చోటా మీ కాపుదల మాకు తోడుగా ఉంచి మమ్ములను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.